ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి సంది ఇంకో లెక్క. ఒకవేళ ఎక్కువ తక్కువ నకరాలు చేసి సర్కారోళ్ళతోని పెట్టుకుంటే కొరకాస్తోటి సురుకులు పెడతారు, గుర్తు పెట్టుకోండి. ఏంది పిల్ల వచ్చుడొచ్చుడుతోనే గంతగనం గుసా అవుతున్నావు అని చూస్తురా. మరి లేకపోతే ఏంది, మొన్న సిద్దిపేట కాడ కారుకు సైడ్ ఇయ్యలేదని అన్యాయంగా బస్సు డ్రైవర్ను కొట్టిండు, యాదే కదా. ఆ బడవేగానికి తగిన శిక్షణ చేసిరు మన పోలీస్ అన్నలు. బస్సు డ్రైవర్ తనకు సైడ్ ఇవ్వలేదని అతను కొంత దూరం ముందుకెళ్ళి మళ్ళీ కారు దింపుకొని వచ్చి బస్సుకు కారు అడ్డం పెట్టి ఆ బస్సులోకి ఎక్కి ఆ డ్రైవర్పై దాడి చేయడం జరిగింది. కాలుతోటి తనడం, చేతితోటి కొట్టడం జరిగింది. దీనిపై అటు డ్రైవరు కల్లూరి బాలరాజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈ రోజున అటు దాడికి పాల్పడిన పిట్టల శ్రీకాంత్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అతని తర్వాత కోర్టుకు రిమాండ్ గురించి పంపిస్తాము. తమ్మి, నువ్వు ఎవరి మీద షేర్ చేసుకున్నావో నీకు అర్థమవుతుందా? ఇప్పుడైనా ఏ తప్పు లేకపోయినా ఉచ్చతార్థంగా ఆ గవర్నమెంట్ నౌకరీ చేస్తున్న డ్రైవర్ బాబాయ్ మీదని ఒక దిక్కు ప్యాసింజర్లు ఎంత మొత్తుకున్నా ఇనకుట నువ్వు షెయ్యి చేసుకున్నావు. పెద్ద మనిషి అన్న మర్యాద కూడా లేకుండా చెప్పు కాలుతోటి పెక్కదాన్ని నువ్వు. ఇక నీకు మూడింది పో అని మొన్ననే చెప్పినాం కదా, బాగైంది బిడ్డ. ఇప్పుడు మైల పోలు తీస్తారు ఇక పోలీస్ సార్లు. అయితే ఈ ముచ్చట పోలీసుల దాకా పోయి ఇంత పెద్దగా ఎట్లయిందంటే, ఒక ప్యాసింజర్ అక్క వీడియో తీసి పబ్లిక్ లీడ్చే వరకు అది వైరల్ అయింది. పోలీసు వాళ్ళకు కూడా ఏరింది. ఇక పోలీసు వాళ్ళు కూడా డ్రైవర్ కేసు పెట్టంగానే ఏం లేట్ చేయకుండా వెంటనే యాక్షన్ తీసుకొని మనోన్ని పట్టుకొచ్చి లోపటేసి ఒక మల్క కౌన్సిలింగ్ ఇచ్చి సున్నం రుద్దిరట. హగో వెనకమర్లా కర్రె బట్ట కప్పి నిలబెట్టిర్రు, చేతులు పట్టుకొని శుద్ధ పూస లెక్క నిలబడ్డాడు చూడుండ్రి. మోతవారే డీప్గా ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే, ఈడో పెద్ద రౌడీనట ఆ ఏరియాలా. అన్నకు ఎవ్వరు అడ్డం వచ్చినా గిట్లనే చేస్తాడట. ఆవేశం బూనుకొని గిట్లని షిగాలుగుతాడట. కానీ అన్నిసార్లు మనదే నడవదు కదా, అందుకే ఇరికిండు కొడుకు. ఇప్పుడు చూపి అన్న నీ ఆవేశము ఉక్రోషము. ఎందుకు అట్లా చేతులు పట్టుకొని నిలబడ్డావు? ఎక్కడ పోయిందే నీ ఎగురుడు అంతా? బస్సులున్న ప్యాసింజర్లు సుతా ఎంత చెప్పినా గానీ బ్యానెస్ మీద నిలబడి మరి ఎగిరెగిరి దుంకి కాలుతోటి దాన్ని చేయితోటి మెడల మీద షొంపల మీద ఏ తప్పు చేయని పాపం ఆ బస్సు డ్రైవర్ అన్న నువ్వు అమాయకమైన పెద్ద మనిషిని నువ్వు కొట్టినావు కదా, ఇప్పుడు అనుభవించు బిడ్డ. అయినా ఇసొంటి రౌడీలను జైలు వేసి షిప్ప కూడా పెట్టాలి, అప్పుడే తెలుస్తుంది నీ కోపమే నీకు శత్రువు అవుతుంది. అర్థమవుతుందా? ఇప్పటికైనా అర్థమైందా ఎవరితో పెట్టుకుంటే ఎట్లుంటది అనేది? చట్టాన్ని చేతిలో తీసుకొని చట్టానికి వ్యతిరేకంగా ఏ పని చేసినా ఎవరికైనా గిదే గతి పడుతుంది అని మాట్లాడుతురట ఇది చూసిన వాళ్ళంతా. బ్రాండ్ అంటే బట్టల్లో కాదు షికావత్తు, బ్రాండ్ అంటే బతకడంలో ఉంటది అనే పుష్ప డైలాగు గుర్తుకొచ్చేటట్టు వేసింది ఈ బుడ్డోడు. గొప్పతనం అనేది ఉంటున్న గుడిసెల కాదు, పేదరికంలో కాదు, ఆలోచనల్లో ఉండాలి అన్నట్టు వేసిండు గీ చిన్నోడు. చూడండి మీరే. సుషిన్ రాయ్ ఎట్లుందో బుడ్డోని తెలివి. కవర్ నిండా నీళ్లు నింపి మీద ఓ కట్టె గట్టిండు. ఒంటికి సబ్బు పెట్టుకొని చక్కదనంగా రాసుకొని పక్కకున్న మొక్కి షీపురుతోని కవర్ కూర్చిండు. ఇంకేమున్నది, కోట్ల రూపాయలు పెట్టి కట్టిన బంగ్లా బాత్రూమ్లు ఉండే షవర్ కూర్చున్నట్టు నీళ్ళ దారులు సన్నగా పడుతున్నాయి. దాని కింద ఎగురుకుంటా ఎంజాయ్ చేసుకుంటా స్నానం చేసిండు చిన్నోడు. ఇది కదా క్రియేటివిటీ అంటే, ఇది కదా దుఃఖాన్ని దూరం చేసుకున్నాడు అంటే, ఇది కదా గొప్పగా బతుకుడు అంటే. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో సుక్క తిరుగుతున్నది. శబ్బాష్రా బుడ్డోడా, ఇసోంటి ఆలోచనలతోనుంటే పెద్ద పెరిగినాక నువ్వు గొప్పను అవుతావు, నువ్వు అస్సలే తగ్గొద్దురా అని పొగుడుకుంటా కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియా పబ్లిక్. ఎక్కడ జరిగిందో ఈ ముచ్చట కానీ సెల్లులలో షేరింగ్లతోని లైకులతోని మస్తు వైరల్ అవుతున్నది.